హలో ఫ్రెండ్స్, షిప్స్ ధ్వంసమవడం, ప్రమాదాలకు గురవడం చాలా అరుదుగా జరిగే సంఘటనలని మీరు అనుకుంటున్నారా? కాదు. మన రోడ్డు మీద ఎలా ప్రమాదాలు జరుగుతాయో సముద్రం మీద ప్రయాణించే షిప్స్ కూడా చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాల వల్ల వేల కోట్ల నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం కూడా అదే రీతిలో ఉంటుంది. రోడ్డు మీద కంటే సముద్ర ప్రయాణం చాలా కష్టం. సముద్రంలోకి షిప్స్ని మొదటిసారి లాంచ్ చేయడం కూడా చాలా కష్టమైన పని. చూడండి, ఇక్కడ వీళ్ళు ఎలా షిప్ని సముద్రంలోకి వదులుతున్నారో. కొంచెం ఉంటే అతని ప్రాణాలు పోయేవి. ఇక్కడ చూడండి, ఇదొక పోర్ట్. షిప్లు వచ్చి ఆగుతాయి. అయితే ఒకేసారి ఎదురెదురుగా 2 షిప్లు రావడంతో ఎంత ప్రమాదం జరిగిందో చూడండి. ఒక షిప్ వచ్చి ఇంకో షిప్ని ఢీకొట్టింది. ఇక్కడ చూడండి, ఇతను చిన్న బోట్లో వెళ్తున్నాడు. అంత సేఫే కదా అనుకుంటున్నారా? అప్పుడే సడన్గా ఒక పెద్ద షిప్ వచ్చి ఆ బోట్ను గుద్దేసింది. అతని ప్రాణాలకు ఏం ప్రమాదం జరగలేదు, కానీ కొంచెం అటు ఇటు అయి ఉంటే మాత్రం అతని ప్రాణాలు పోయేవి. అతనికి భూమి మీద నూకలు రాసిపెట్టున్నాయి. అందువల్లే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ బోట్ ఫుల్గా వచ్చి అతని మీదే పడింది. ఈ సంఘటన అలాస్కాలో జరిగింది. ఇది చిట్టగాంగ్ పోర్ట్, బంగ్లాదేశ్లో రికార్డ్ చేసిన వీడియో. ఒక చిన్న తప్పు ఎంత పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తుందో మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఇక్కడ 3 షిప్లు గుద్దుకుంటున్నాయి. 2 పెద్ద షిప్ల మధ్యలో మరో షిప్ ఇత్తడైపోయింది. ఇంత ఘోరంగా జరుగుతుంటాయి సముద్రంలో ప్రమాదాలు. మరి ఇలా ఎందుకు జరిగింది అంటే సరైన సమన్వయం లేక. అంతేకాదు, బ్రేక్ వేస్తే ఆగడానికి అదేమైనా రోడ్డా? సముద్రం అలల ప్రవాహానికి షిప్స్ కదులుతూ ఉంటుంది. దాని మీద ఉన్న వాళ్ళు ఎలా భయపడి పారిపోతున్నారో చూడండి. ఇక్కడ చూడండి, ఒక పెద్ద షిప్ చిన్న బోట్లో వెళ్ళే వాళ్ళని ఎలా తీసుకెళ్లిపోతుందో. అందులో ఉన్న వాళ్ళు భయపడి నీటిలో దూకుతున్నారు. అదో కార్గో షిప్. చిన్న షిప్లో వెళ్ళే వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. షిప్ ఆపడానికి ఛాన్సే ఉండదు. అంత పెద్ద షిప్ కింద మనం పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక పెద్ద యాచ్ పోర్ట్ దగ్గరికి వచ్చింది. అది అక్కడున్న బోట్లను గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. అస్సలు ఆగట్లేదు. దీని విలువ 100 కోట్లలో ఉంటుంది. అలాంటిది బోట్లకు గుద్దుకొని డ్యామేజ్ అయ్యింది. అది చిన్న డ్యామేజే, కానీ ఖర్చు మాత్రం ఎక్కువ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక పెద్ద నదిలో వెళ్ళే షిప్లు వరదకు గుద్దుకొని నుజ్జు అయిపోయాయి. అందులో ఉన్న వాళ్ళు లైఫ్ బోట్స్ వేసుకొని ఎలా దూకుతున్నారో చూడండి. అందరూ వాటర్లోకి దూకేశారు. చివరికి వాళ్ళను రెస్క్యూ వాళ్ళు కాపాడారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక్కడ చూడండి, ఒక షిప్ మునిగిపోయే దశలో ఉంది. చూడండి, అది మెల్లిమెల్లిగా నీటిలో మునిగిపోతుంది. షిప్లు పాడైతే సముద్రం మధ్యలో ఆగిపోతే ఏదైనా ప్రమాదం జరిగితే ఇలా నీటిలో మునిగిపోతాయి. ఇదొక రష్యన్ షిప్. 2024లో ఈ ప్రమాదం జరిగింది. ఒక షిప్ పూర్తిగా నీటిలో మునిగిపోవడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడండి, మెల్లమెల్లగా అది నీటిలో మునిగిపోతూ ఉంది. పోతూ ఉంది పోయింది. ఆయిల్ రిగ్ కూలిపోవడం ఎప్పుడైనా చూసారా? ఇక్కడ చూడండి, ఎంత పెద్ద ఆయిల్ రిగ్ దాని టవర్స్తో సహా కూలిపోయింది. కళ్ళు మూసి తెరిసే లోపల ఇదంతా జరిగింది. చూస్తున్నారుగా ఎలా తుక్కుతుక్కయిందో. ఇలా చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిలో అత్యంత భారీగా నష్టం కలిగించిన షిప్ ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోస్టా కంకోడా. ఇదొక ఇటాలియన్ క్రూజ్ షిప్. అది జనవరి 13, 2012 రోజున ప్రయాణికులను ఎక్కించుకొని విహారయాత్రకు బయలుదేరింది. ఇది చాలా ఖరీదైన షిప్. 7 రోజుల టూర్లో భాగంగా షిప్ని కెప్టెన్ గిలేవు ఐలాండ్ దగ్గరలో ఆపాడు. అదే వాళ్ళ కొంప ముంచింది. షిప్ నీళ్ళలో ఉన్న రాళ్లకు గుద్దుకొని బాగా డ్యామేజ్ అయ్యి నీటిలో మునిగిపోయింది. ఇక ఇందులో ఉన్న వాళ్ళను కాపాడడానికి 6 గంటలు కష్టపడ్డారు రెస్క్యూ టీం. అయినా కూడా 33 మంది చనిపోయారు. ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా నౌకలు ఎలా ప్రమాదానికి గురవుతున్నాయి? ఇక ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఇదంతా సిబ్బంది తప్పిదమని, ముఖ్యంగా కెప్టెన్ తప్పిదమని చెప్పారు. అంతేకాదు, డేంజర్ ఫస్ట్ సైన్ రాగానే షిప్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కెప్టెన్. తర్వాత అతను తప్పు ఒప్పుకున్నాడు. అతనికి 16 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కోస్టా క్రూజర్స్ అండ్ దాని పేరెంట్ కంపెనీ అయిన కార్నివల్లకు ఎలాంటి శిక్ష పడలేదు. ఇక ఈ షిప్ వల్ల క్రూజ్ లైన్ ఇన్సూరెన్స్ కంపెనీకి పెద్ద లాస్ వచ్చింది. అంతేకాదు, ఈ షిప్లో ఉన్న వాళ్ళను కాపాడడానికి చేసిన రెస్క్యూ ఆపరేషన్ చరిత్రలోనే అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్. కోస్టా కంకోడాని తిరిగి నీటిపై తేలియాడేలా చేయడానికి 2 ఫ్లోటేషన్ ట్యాంకులను వెల్డింగ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని 200 మైళ్ళు దాన్ని తయారు చేసిన పోర్ట్ జెనీవాకి తీసుకెళ్లారు. అక్కడ దాన్ని స్క్రాప్ చేశారు. ఈ ప్రమాదం వల్ల అయిన ఖర్చు దాదాపు $2 బిలియన్. కార్నివల్ సన్ రైజ్. 2013లో ఈ షిప్లో కూడా
ఇంజన్ గదిలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిని ఆర్పేశారు కానీ పవర్ పూర్తిగా పోయింది. దీంతో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. షిప్లోని మలిన జలాలు ప్రయాణికులు ఉండే ప్రాంతాల్లోకి వచ్చాయి. తీవ్రమైన దుర్వాసన, ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. మీడియా ఈ సంఘటనను పూప్ క్రూజ్ అని పిలిచింది. మొదట మెక్సికోకు లాగాలని అనుకున్నారు, కానీ సముద్ర ప్రవాహాల కారణంగా షిప్ అలబామా తీరానికి చేరింది. ఈ ఘటన తర్వాత కంపెనీ మొత్తం ఫ్లీట్లో బ్యాకప్ జనరేటర్లు అమలు చేసింది. షిప్ రిపేర్ సమయంలో బలమైన గాలుల కారణంగా అది మూరింగ్స్ నుండి విడిపోయి యుఎస్ ఆర్మీ ఇంజనీరింగ్ షిప్ను ఢీకొట్టింది. దాంతో 20 అడుగుల గ్యాప్ ఏర్పడింది. డాక్ వద్ద గార్డ్ షాక్ కూలిపోవడంతో ఒక వ్యక్తి మరణించారు. ఈ ప్రమాదం వల్ల జరిగిన నష్టం సుమారు $80 మిలియన్. ఎంటీఎస్ ఓషనోస్ 1991లో ఓషనోస్ షిప్ తీవ్ర తుఫానులో చిక్కుకుంది. భారీ అలలు షిప్ను ఢీకొట్టాయి. నీరు లోపలికి వచ్చి ఇంజన్ గది మునిగిపోయింది. పవర్ పోయింది. అత్యంత విచిత్రంగా ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తర్వాత కొందరు బ్రిడ్జికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. ఒక ఎంటర్టైనర్ రేడియో ద్వారా డిస్ట్రాక్ట్ సిగ్నల్ పంపాడు. రెస్క్యూ హెలికాప్టర్లు వచ్చి అందరినీ రక్షించాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ కూడా ఉంది. ఇక చివరిది టైటానిక్. సముద్ర చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటన ఇది. టైటానిక్ ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ నౌక. 1912లో నిర్మించినప్పుడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యాధునిక షిప్గా గుర్తింపు పొందింది. ఈ నౌక మునగదు అని చాలామంది నమ్మారు, కానీ ఆ నమ్మకం తప్పైంది. 1912 ఏప్రిల్ 10న టైటానిక్ ఇంగ్లాండ్ నుండి అమెరికా వైపు తన తొలి ప్రయాణం ప్రారంభించింది. నౌకలో 2200 మందికి పైగా ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారు. ఇదొక లగ్జరీ క్రూయిజ్. ప్రపంచంలోని ధనవంతుల మరియు సాధారణ ప్రజలందరూ ఇందులో ప్రయాణిస్తున్నారు. ఏప్రిల్ 14 రాత్రి అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు టైటానిక్ ఒక భారీ ఐస్బర్గ్ను ఢీకొట్టింది. ఆ సమయంలో సముద్రం చాలా ప్రశాంతంగా ఉండడంతో ఐస్బర్గ్ ఢీకొట్టిన సమయానికి గుర్తించడం కష్టమైంది. ఢీకొన్న తర్వాత నౌకలోని పలు భాగాలు దెబ్బతిన్నాయి. నెమ్మదిగా నిరంతరంగా నీరు షిప్లోకి రావడం ప్రారంభమైంది. ఇంజనీర్లు పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించారు, కానీ నష్టం చాలా ఎక్కువగా ఉంది. లైఫ్ బోట్లు ఉన్నప్పటికీ వాటి సంఖ్య అందరికీ సరిపోలేదు. దురదృష్టవశాత్తు చాలామంది ప్రయాణికులకు సరైన సమాచారం కూడా ఇవ్వబడలేదు. అత్యవసర చర్యలు ఆలస్యమయ్యాయి. దాదాపు 2 గంటల తర్వాత 1912 ఏప్రిల్ 15 తెల్లవారుజామున టైటానిక్ పూర్తిగా మునిగిపోయింది. ఆ చల్లటి సముద్రంలో ఎక్కువ మంది హైపోథర్మియా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో సుమారు 1500 మందికి పైగా మరణించారు. ఇది చరిత్రలో జరిగిన అతిపెద్ద సముద్ర విపత్తుల్లో ఒకటిగా నిలిచింది. టైటానిక్ సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సముద్ర భద్రతా నియమాల్లో భారీ మార్పులు చేశారు. అన్ని నౌకల్లో సరిపడా లైఫ్ బోట్లు ఉండాలని, నిరంతర రేడియో కమ్యూనికేషన్ ఉండాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.